రైట్ నమస్తే వెల్కమ్ టు ఆంధ్రప్రభ నేడు రేపు బోనాల పండుగ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లుగా అధికారులు పేర్కొంటున్నారు. మరి ముఖ్యంగా హైదరాబాద్లో మరి ఈ ట్రాఫిక్ ఆంక్షలు పకడ్బందీగా అమలు చేయనున్నారు. ముందస్తుగా ఈ విషయాన్ని గమనించాల్సిందిగా కూడా అధికారులు మనకు చెప్తున్నారు. అయితే బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్లో ఆదివారం సోమవారం పలు ప్రాంతాలలో ట్రాఫిక్ ఆంక్షలు ఉండనున్నాయి. ఇందులో భాగంగా లాల్ దర్వాజా, దర్బార్ మసమ, కార్వాన్, అంబర్పేట, మహంకాళి ఆలయాల వద్ద వాహనాలను ప్రత్యేక మార్గాలలో అంటే ప్రత్యామ్నాయ మార్గాలలో కూడా అక్కడ మళ్లించనున్నారు. ఇక పాత బస్తీలో ఆర్టీసీ బస్సులు అదేవిధంగా భారీ వాహనాలకు ప్రత్యేక ఆంక్షలు విధించారు. అక్కడ అంటే అనుమతి లేనిదే లోపలికి ప్రవేశం లేదంటూ కూడా మరి అక్కడ బోర్డులు పెట్టడం జరిగింది. ఇక బోనాల పండుగ నేపథ్యంలో హైదరాబాద్లోని పలు ప్రాంతాలలో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు ఇక పకడ్బందీగా అమలు చేయనున్నారు. సో అందులో లాల్ దర్వాజా బోనాలు, దర్బార్ మైసమ్మ బోనాలు, వీటితో పాటుగా కార్వాన్ బోనాల సందర్భంగా పాత బస్తీతో పాటుగా అంబర్పేట ప్రాంతంలోనూ ఈ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అయితే భక్తుల రద్దీని కూడా దృష్టిలో ఉంచుకొని ఈ అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్టు తెలుస్తుంది. అయితే ప్రత్యామ్నాయ మార్గాలలో వాహనాలను తాము ప్రయాణించాల్సిందిగా కూడా వాళ్ళు సూచిస్తున్నారు. సో పాత బస్తీలోని సింహవాహిని శ్రీ మహంకాళి లాల్ దర్వాజా బోనాల సందర్భంగా ఆదివారం ఉదయం 6 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు కూడా అక్కడ కొనసాగనున్నాయి. ఇందులో భాగంగా ఇంజిన్ బౌలి ఫలక్నుమా నుంచి ఆలియాబాద్ వైపు వచ్చే వాహనాలను కొత్త శంషేర్గంజ్ టీ జంక్షన్ వద్ద గోశాల తాడ్బండ్ లేదా గోశాల మిస్త్రీగంజ్ కిల్వత్ వైపు మళ్లించే అవకాశం ఉంది. ఇక మహబూబ్ నగర్ ఎక్స్ రోడ్డు నుంచి అలియాబాద్ వైపు వెళ్లే వాహనాలకు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఇంజిన్ బౌలి వద్ద జహానుమా, గోశాల, తాడ్బన్ లేదా కిల్వత్ వైపు ఆ ట్రాఫిక్ని మళ్లించనున్నారు అధికారులు. సో ఇక నాగుల్చింత సుధా టాకీస్ నుంచి లాల్ దర్వాజా ఆలయం వైపు వచ్చే వాహనాలను నెహ్రూ మోడ్ వద్ద సుధా టాకీస్, గౌలీపుర మీదుగా అనుమతిస్తారు. ఇక గౌలీపుర నుంచి అక్కడి నుంచి కూడా లాల్ దర్వాజా మోడ్ వైపు వచ్చే వాహనాలను సుధా టాకీస్ వద్ద హరిబౌలి మీదుగా మీర్చక్ వైపుకు మళ్లించే అవకాశం ఉన్నట్లుగా మనకి అధికారులు తెలియజేస్తున్నారు. ఇక చార్మినార్ నుంచి నాగుల్చింత వైపు వెళ్లే వాహనాలను హరిబౌలి, వోల్గా హోటల్, మిస్త్రీగంజ్ ప్రాంతాలలో అంటే ఆ మార్గంలో కూడా అనుమతించనున్నారు. ఇక రాజన్న బౌలి నుంచి లాల్ దర్వాజా ఆలయం వరకు అంటే ఆలయం వరకు వచ్చే వాహనాలను కూడా మళ్లింపుకు గురి చేయనున్నారు. ఇందులో భాగంగా వెంకటేశ్వర స్వామి ఆలయం లేని వద్ద రామస్వామి గంజ్ వైపు మళ్లించే అవకాశం ఉంది. కందికల్ గేట్ నుంచి వచ్చే వాహనాలని ఓపీ చత్రినాక పోలీస్ స్టేషన్ వై జంక్షన్ వద్ద గౌలిపుర వైపు పంపే అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాలను కూడా మరి వాహనదారులు అదేవిధంగా పాదచారులు కూడా ఒకసారి గమనించి మరి ఎవరికి ఇబ్బందులు లేకుండా తమ మార్గాలలో ప్రయాణించాల్సింది కోరుతున్నారు. సో వీటి వైపుగా బాలాగంజ్ నుంచి వచ్చే వాహనాలను మరి లక్ష్మీదేవి పాన్ షాప్, నెహ్రూ స్టాట్యూ, నాగుల్చింత జంక్షన్ వైపు మళ్లించే అవకాశం ఉంది. ఉప్పుగూడ చత్రినాక నుంచి గౌలిపుర మీదుగా వచ్చే వాహనాలను అయితే బాలరాజు జ్యువెలర్స్, గౌలిపుర ఎక్స్ రోడ్ వద్ద మొగల్పుర పోలీస్ స్టేషన్ వరకు మరి మళ్లించిన క్రమం ఉంది. సో పాత చంద్రాయణగుట్ట నుంచి చత్రినాక వైపు వెళ్లే భారీ వాహనాలను సంతోష్ నగర్, దీంతో పాటుగా చంద్రాయణగుట్ట వైపు అనుమతిస్తారు. మొత్తానికి నేడు రేపు బోనాల పండుగ ఇక్కడ సందర్భంగా మరి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఎటువంటి అవాంతరాలు పాదచారులకు కానీ అదేవిధంగా వాహనదారులకు కానీ ఏర్పడకుండా అదేవిధంగా ట్రాఫిక్కి ఎటువంటి అంతరాయం కలగకుండా ఉండేందుకు మరి ట్రాఫిక్ పోలీసు అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. కాబట్టి వాహనదారులు అంటే ద్విచక్ర వాహనదారులు అదేవిధంగా త్రిచక్ర వాహనదారులు లేదా 4 వీలర్స్ ఈ వాహనదారులు కూడా ఈ విషయాన్ని గమనించి వారు సూచించిన ప్రత్యామ్నాయ మార్గాలలో కూడా ఆ రూట్లలో ప్రయాణించాల్సిందిగా అధికారులు సూచిస్తున్నారు. మొత్తానికి బోనాల పండుగ సందర్భంగా నేడు రేపు మరి ఈ 2 రోజుల పాటు ఈ ఆంక్షలు అమలులో ఉంటాయంటూ కూడా అధికారులు తెలియజేస్తున్నారు. కెమెరామెన్ ప్రవీణ్తో దుర్గా.